భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దాదాపుగా ఎక్కువ రోజులు బ్రతకాలని ఆశ ఉంటుంది కదా. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూర్చోవచ్చు, నన్ను అక్కడ కూర్చో. వింటున్నారా వింటున్నారా పంటున్నారా? భూమి మీద జన్మించిన ప్రతి మనిషి హృదయంలో ఒక ఆలోచన ఏంటంటే, నేను ఆశీర్వదించబడాలా, మేలుకరమైన జీవితం జీవించాలా, ఎక్కువ రోజులు కూడా జీవించాలా అని ఆశపడతాడు. అందుకే ఈరోజు జిమ్ములు వచ్చాయి ఆరోగ్యంగా ఉండాలని, వివిధ రకాల పౌడర్స్ వచ్చాయి ఎక్కువ మన జీవితం పెంచబడుతుందని. వారి కష్ట సమయాల్లో, వారి కోపములో, వారి బాధలో నన్నెవరు ఇంకా ప్రేమించరు, నాకు ఇంకెవరు లేరు అన్న ఆ బాధలో కొన్నిసార్లు ఆత్మహత్య తలంపులకు వచ్చి వారు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా చివరి నిమిషంలోనైనా వారికి ఒక ఆలోచన కలుగుతుందేమో అనిపిస్తుంది నాకు. నేను బ్రతికితే బాగుండు, నేను బ్రతికితే బాగుండు అని. చాలా సంవత్సరాల కిందట మాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు, తన పెళ్ళి నిశ్చయించబడింది. కొన్ని రోజులలో ఇంకా పెళ్ళి జరుగుతుంది. ఏమైందో ఏమో వాళ్ళ మధ్యలో గొడవలో ఆ యవనస్తుడు పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకున్నాడు. కార్డు ఇచ్చాడు, డేట్ కూడా తెలిసిపోయింది, కార్డ్స్ పంచుకున్నారు, అంతైంది. మరి ఏమైందో వాళ్ళ మధ్యలో ఆ యవనస్తుడు కోపంతో ఆ బాధ తట్టుకోలేక కెరోసిన్ పోసుకొని అంటుపెట్టుకున్నాడు. ఉస్మానియా హాస్పిటల్లో తను అక్కడ అడ్మిట్ అయ్యాడు. సో నేను అన్నలతో పాటు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కాలినటువంటి యవనస్తుడు దాదాపుగా 60% కన్నా ఎక్కువ కాలిపోయాడు. 60% అబౌవ్, 60% కన్నా ఎక్కువ కాలిపోయి భయంకరమైన బాధ. ఎప్పుడైనా చాలామంది కూర్చున్నటువంటి వారు, వింటున్నటువంటి వారు ఆత్మహత్య చేసుకోవడానికి మీరు కూడా ప్రయత్నించిండొచ్చు కొన్ని సందర్భాల్లో. కొన్నిసార్లు కొంతమంది కెరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసుకొని మళ్ళీ ఎవరో వచ్చి ఆపితే ఆగిపోయిన సందర్భాలు ఉండొచ్చు. లేదా ఇప్పటికి కూడా కొంతమంది నేను చచ్చిపోతాను చూడు కెరోసిన్ పోసుకొని కిచెన్లోకి వెళ్ళి బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నటువంటి వారు ఉన్నారు, మీరు నాకు తెలుసు కొంతమంది. అయితే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలా, ఆ యవనస్తుడు కోపంతో ఆ పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకున్నాడు. కొన్ని దినాలలోనే ఆయన పెళ్ళి జరుగుతుంది. ఇంకా 60% కాలిపోయాడు. హాస్పిటల్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఆ యవనస్తుడు అంటున్నటువంటి మాట ఏంటిదంటే, నాకన్నా పెద్ద వయసు అప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటిదంటే, విన్సెంట్ అన్న వీళ్ళందరూ ఉండే అక్కడ, అన్న నాకు బ్రతకాలని ఉంది, నాకు బ్రతకాలని ఉంది. కోపంతో కొంచెం బాధతో వేసుకుంటారు, కాలబెట్టుకుంటారు. చూడు నీ మీద నేను ఎట్లా నిన్ను బాధ పెడతానో, నీకు ఏడిపిస్తానో చూడు అని ఆ ఎదుటి వ్యక్తిని బట్టి వీళ్ళు పోసుకుంటారు. కానీ నిజానికి ఆ వ్యక్తి కన్నా పడే బాధ కన్నా హాస్పిటల్లో కాలిపోయి బాధపడడం చాలా ఘోరం. ఎప్పుడైనా మీరు కావాలనుకుంటే కాలిపోయిన వాళ్ళ వార్డు వెళ్ళి చూడండి, భయంకరంగా ఉంటుంది. వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, ఏంటిదో తెలుసా, మళ్ళీ నేను బ్రతికితే బాగుండు, మళ్ళీ నేను బాగైతే బాగుండు. ఆ యవనస్తుడు నేను బ్రతుకుతానా అన్నాడు. విచారకరమైన విషయం ఏంటంటే, ఏ రోజైతే ఆయన పెళ్ళి డేట్ వచ్చిందో అదే రోజు ఆ యవనస్తుడు చచ్చిపోయాడు. ఎంత బాధ, ఎంత బాధ. దయచేసి ఇక్కడ వింటున్నటువంటి బిడ్డలు, అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలు ఒక మాట చెప్పాలని కోరుతున్నాను. ఆత్మహత్య మహాపాపము. నీవు కూడా చంపుకునే హక్కు లేదు. ఎందుకంటే నీవు జన్మించలే, దేవుడు నీకు జన్మనిచ్చాడు. దేవుడు
ఏ దేశంలో పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఎలా పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో దేవుడు నిర్ణయించి నిన్ను ఈ లోకంలోనికి పంపించాడు. నీ మీద ఆయన యజమానుడు హక్కు ఉంది. అసలు నువ్వు చనిపోవడానికి నీకు ఏ విధమైన హక్కు లేదు. నువ్వు అనుకోవచ్చు నాకు ఎవరు లేదు, దేవుడున్నాడు నీ జీవితంలో. లేదు నాకు సాయం ఇంకా రాదు, లేదు దేవుడు నీకు సాయం చేయడానికి ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఈ రాత్రి ఎవరైనా అటువంటి తలంపులతో ఉంటే, ప్రియమైన సహోదరు సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నీ పరిస్థితులన్నిటి నుంచి కూడా ఆయన నిన్ను విడిపించి సరైన జీవితాన్ని నీకు ఇయ్యగలిగినటువంటి సమర్థుడైన. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక దేవునికి. అయితే అందరికీ ఎక్కువ రోజులు బ్రతకాలని ఉంటుంది కదా. చాలా ముసలోడు అయిపోతాడు కదా, 90+ వస్తుంది. ఏమయ్యా నీ జీవితంలో అన్నీ అనుభవించినావు కదా, ఇంకెందుకు పో అంటే పోతాడా? నా ముని 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 మనవని పెళ్లి చూడాలనుకుంటున్నా అంటాడు ఆయన. చనిపోవడానికి ఇష్టం ఉండదు. ఇంకేముందయ్యా నీకు సరిగా నడుము వంగిపోయింది, నడవలేకపోతున్నావు, పోవచ్చు కదా. ఎందుకు పోతారయ్యా? నా మనవడు 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 వాని పెళ్లి చూడాలనుకుంటున్నా నేను అని అనుకుంటారు. ఎవరికి చావడం ఇష్టం ఉండదు. ఈరోజు మీకు చాలా సులువుగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకవేళ మీకు దీర్ఘాయువు చేత లేకపోతే ఎక్కువ రోజులు భూమి మీద బ్రతకాలనుకునే వారికి ఈరోజు వాక్యం. హల్లెలూయా. ఎంతమంది ఎక్కువ రోజులు బ్రతకాలనుకుంటున్నారు? నేను 2 చేతులు లేపుతా. నేను ఎప్పుడు చెప్తాను, నేను చావను, బ్రతికి నా దేవుని క్రియలు వివరిస్తాను. నేను బ్రతకడానికి ఒక రీజన్ ఉంది, ఒక కారణం ఉంది. మన బ్రతకడానికి ప్రభు కోసం బ్రతకాల. ఈరోజు ఎక్కువ రోజులు బ్రతకడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాం, తప్పేం లేదు, ఎక్సర్సైజ్ చేయాలా. ప్రోడక్ట్స్ వాడుతున్నారు కొంతమంది, అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. ఆరోగ్యం గురించినటువంటి చాలా ఆలోచనలు వచ్చాయి ఈ రోజులలో మనుషులకి. చాలామంది చింతగా ఉంటారు. మన పుస్తకాలలో చూసుకున్నాం, సంతోషమే సగము బలం, యెహోవా యందలి ఆనందము మనకు బలం. సంతోషమే సగం బలం అన్నాడు. అంటే సంతోషంగా ఉండాలా, అంటే నువ్వు బలంగా ఉంటావు. సో ఈరోజు మనుషులందరూ ఒక కాన్షియస్కి వచ్చేసారు, ఏంటంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఆరోగ్యం ఎందుకు హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్? రోగాలు లేకుండా ఎక్కువ రోజులు బ్రతకాలి మనం ఈ లోకంలో. హెల్దీ లైఫ్ జీవించాలి, ఎక్కువ లైఫ్ బ్రతకాలి. ఇప్పుడు దాదాపుగా మోషే భక్తుడు ప్రార్థించిన రీతిగా ఎన్ని రోజులు బ్రతుకుతాడు ఒక మనిషి? అధిక బలం ఉంటే 80 కదా, అధిక కొంచెం బలం ఉంటే 80. ఇక అధిక బలం లేకపోతే 60కే అవుట్ కదా. ఈరోజు మీకు టానిక్ లాంటి వాక్యం చెప్తున్నా. ఈ టానిక్ వేసుకుంటే, ఈ సిరప్ వేసుకుంటే, ఈ మెడిసిన్ మీరు మీ జీవితంలో వేసుకోగలిగితే మీరు పొడుగాటి జీవితం జీవిస్తారని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని మాట సత్యం, ఆయన మాట తప్పడు. చాలా విషయాలు ఉన్నాయి, బట్ కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. ఒకవేళ మీరు ఎక్కువ రోజులు బ్రతకాలి, నేను ఆరోగ్యంగా చక్కగా మేలుతో పొడుగాటి జీవితం జీవించాలి అన్నటువంటి వారికి ఈరోజు వాక్యం. ప్రైజ్ ది లార్డ్. మళ్ళొకసారి అడుగుతున్నా, ఎక్కువ రోజులు ఎంతమంది బ్రతకాలనుకుంటున్నారు? హల్లెలూయా. సునీల్ బ్రదర్ కూడా లేపండి, చాలా సంతోషం. ముఖం ఎంత చక్కగా అయింది చూడండి. ఇప్పుడు మధ్యలో తన జీవితం ఏమైపోతుందో అన్నట్టు భయం ఉండే, వచ్చిందా చెల్లి? దేవుడు చక్కగా తనని ముట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి నాతో పాటు సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. సామెతలు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. దేవుని వాక్యం అంటే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నా వలన
నీవు దీర్ఘాయుష్మంతుడవగుతావు. నీవు జీవించు మైక్లో చదువున్నాను. సంవత్సరములు అధికములగును. చూడండి, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో అంటున్నాడు, నా వలన, దేవుని వలన మనకు దీర్ఘాయు ఉంటుంది. అంతేకాదు, ఆయన వలన మన జీవితం యొక్క ఆయుష్ సంవత్సరాలు అధికమవుతుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశపడాలి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. నేను బ్రతకాలి. ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఒక ప్రాముఖ్యమైన కారణం, నేను ఎందుకు బ్రతకాలంటే నా దేవుని క్రియలను వివరించడానికి మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడో తెలుసా? మనము దీర్ఘాయువుతో మనం తృప్తిగా ఉండాలని, మన జీవించే సంవత్సరములు పొడిగింపబడాలని దేవుని యొక్క ఆలోచన, ఆశ, కోరిక. మీకుందా ఆశ? ఏముందన్నా కొట్టకండి. ఏముందన్నా, నేనున్నా ఒకటే పోయినా ఒకటే అనుకుంటున్నారా? నీకు నీ జీవితం చూసుకున్నప్పుడు నీకు లాభం లేదేమో, కానీ దేవుడు నీ వైపు చూస్తున్నప్పుడు దేవునికి నువ్వు కావాలి. దేవుని కృప నీ జీవితంలో ఉండడం ద్వారా, నువ్వు ఆయన కొరకు బ్రతకడము ద్వారా ప్రభుకు మహిమ రావాలని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే, ఏ సూత్రాలను, ఏ మాత్రలని మనం వేసుకుంటే దీర్ఘాయువు మనకు వస్తుందో త్వరగా చూద్దాం. అక్కడే సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అంటే 27వ వచనం చూస్తున్నారా? యెహోవా యందు అంటే దేవుని యందు ఎవరికైతే భయము భక్తి ఉంటుందో, ఆ భయభక్తులు దేవుని ఎడల ఉండడం వలన వారు ఎక్కువ రోజులు బ్రతకడానికి కారణం అవుతుందంట. భక్తిహీనులు అంటే భక్తి లేనటువంటి వారి జీవితంలో, భక్తి కొదవగా ఉన్నటువంటి వారి జీవితంలో, లేదా దేవుని భయభక్తులు వారి జీవితంలో లేని వారి ఆయుష్ తక్కువైపోతుందంట. వింటున్నారా? ఎవరి ఆయుష్ తక్కువైపోతుంది? భక్తిహీనుల. దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయము లేదు, దేవుడంటే భక్తి లేదు. అటువంటి వారి జీవితంలో ఆయుష్ తగ్గిపోతుందంట. వారు బ్రతికే సంవత్సరాలు తక్కువైపోతాయంట. కానీ దేవునికి స్తోత్రం, ఎవరైతే దేవుడంటే భయము కలిగి భక్తి కలిగి బ్రతుకుతారో వారి ఆయుష్ పొడిగింపబడుతుందంట. చప్పట్లు కొడదాం, దేనికి మహిమ కలుగునుగా. అది కారణమంట. బ్రదర్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ అని టీవీలో యాడ్ వస్తుంది. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు. మనం అర్థం చేసుకోవాలా మన ఆయుష్కు. బ్రదర్, ఇన్ని సంవత్సరాలైంది, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఏంటి సీక్రెట్ అయింది ఇన్ని సంవత్సరాలు బతకడానికి? ప్రొద్దున ఏం తిన్నావు, మధ్యాహ్నం ఏం తిన్నావు, రాత్రి ఏం తిన్నాం? వాక్యం చెప్తుంది, దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి ఎవరైతే ఉంటారో వారు దీర్ఘాయువుతో బ్రతకడానికి అది కారణమంట. హల్లెలూయా. అంటే ఎక్కువ రోజులు బ్రతకాలంటే మనలో ఏముండాలో తెలుసా? దేవుని భయం ఉండాలి, దేవుని భక్తి ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి. ఈరోజు సంఘాల్లో ఈ రెండు అవసరం. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కానీ ఈ రెండు కలిసి నడుస్తాయి. భయభక్తులు రెండు పట్టాల లాంటివి. ఒక పక్షికి రెండు రెక్కలు లాంటివి. రెండు పట్టాల్లో ఒక పట్ట చిన్నగా తీసేసినాం అనుకోండి, ఏమవుతుంది? ట్రైన్ ఏమవుతుంది? రెండు రెక్కలు ఉంటే మంచిగా పైకి ఎగురుతుంది పక్షి. ఒక రెక్కను కట్ చేస్తే ఎగరలేదు. మన క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు బ్రతకాలంటే, అది కూడా మంచి ఆయుష్తో బ్రతకాలంటే, దేవుడు ఈరోజు మనకు చెప్తున్నటువంటి పాఠం ఏంటిదంటే, దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి. చాలామందికి దేవుడంటే భయం లేదండి. ఎందుకంటే కనబడాడు కదా.
కనబడితే భయం ఉంటుంది. పోలీసు ఆయన కనబడతాడు కాబట్టి దొంగకు భయం. దేవుడు కనబడాడు కదా. నీవు దేవునికి కనబడుతున్నావు. మన జీవితం అంతా ఆయనకు బట్టబయలే. ఒకసారి ఒక ఆయన దొంగ పొలాల్లోకి వెళ్ళి ఆ పంటను దొంగతనం చేసుకొని వస్తూ ఉంటాడు. కొడుకు క్రైస్తవ హాస్టల్లో చదువుతున్నాడు. సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వచ్చిండు, సెలవులకి ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే నాన్న ఏం చేసిండంటే కొడుకుని, వీడిని కూడా అప్పుడప్పుడు ఆపదలో కొంచెం దొంగతనం వస్తే ఆడు అక్కడక్కడ కొట్టేసుకొని బ్రతుకుతాడు అనుకుంటా ఏమో, కొడుకు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకుపోయిండు దొంగతనం ఎట్లా చేయాలని. ఎవరికి? కొడుకుకి. రే ఈరోజు రాత్రి నువ్వు నాతో రావాలా అన్నాడు. ఎందుకు నానంటే, ఏం మాట్లాడదు, రావాలన్నా కదా రా. సరే రాత్రి, దొంగలు రాత్రిపూటనే కదా, అందరు పడుకున్నప్పుడు వాడు లేస్తాడు, అందరు లేచేటప్పుడు వాడు పడుకుంటాడు, ఉల్టా ఉంటుంది. రాత్రిపూటనే దొంగ కార్యక్రమాలు, నీచ కార్యక్రమాలు అన్నీ రాత్రిపూటనే జరుగుతాయి. మనము రాత్రి సంబంధులం కాదు, మనం వెలుగు సంబంధులం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దొంగకు రోడ్ల మీద లైట్లుంటే నడవడానికి లైట్లను పగలగొడతాడు. పాపం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమో లైట్లు వేసిపోతుంటాడు, ఈ డిపార్ట్మెంట్ వాడు పగలగొట్టుకుంటూ వస్తుంటాడు. వాడు దొంగ డిపార్ట్మెంట్ వాడు. ఎందుకు? లైట్లుంటే వాని కార్యక్రమాలు జరగవు, వెలుగులో వాని చీకటి కార్యక్రమాలు జరగవు కదా, ఈ బట్టబయలైపోతాయి. సరే ఏదైతే రాత్రిపూట ఈ కొడుకుని తీసుకొని పోయి, రై వింటున్నావా అని, నేను పొలంలోనికి వెళ్తా, ఈ రాయి పక్కకు కూర్చోను, ఎవరైనా చూస్తే సీటు కొట్టు అని అన్నాడు. కూర్చోబెట్టిండు కొడుకుని, పొలంలోకి మెల్లగా పోయిండు. కొంత మెల్లగా పోయిండు, ఇక కొడవలు తీసి కోద్దామని రెడీగా ఉన్నాడు. సీటు కొట్టిండు. సీటు కొడితే వాడు మెల్లగా పాక్కుంటూ రాయి దగ్గరకు వచ్చిండాడు. ఎవరు చూస్తున్నారని ఆయన అడిగిండు. అప్పుడు వాడు పైకి చూపించి, దేవుడు చూస్తున్నాడు అన్నాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. మన జీవితం అంతా వాడికి ఏందో తెలుసా? దేవుడు చూస్తున్నాడన్న భయం. ఈరోజు సంఘములో దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయం లేదు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు అన్న భయం లేదు. దేవుని భయం కొదవగా ఉంది ఈ రోజుల్లో. కరెంటు పని చేస్తే జాగ్రత్త పడతాం, భయం. రోడ్డు దాటేటప్పుడు భయం, పోలీస్ ఆయనను చూస్తే భయం, ఇంకేవేవో చూస్తే భయం. కానీ ఈరోజు సంఘములో లేనిది దేవుని భయం. ఎవరైతే దేవుడు అంటే భయపడతారో, భయభక్తులు కలిగి ఉంటారో, వారిని దేవుడు ఆయుష్తో, దీర్ఘాయువుతో ప్రభు వారిని నింపుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు ఒక దగ్గర అద్భుతమైన సమయం వచ్చింది లోకరీతిగా. ఎప్పటి నుండో కలలు పడుతూ ఉన్నాయి యోసేపు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటాడని. పోతీఫర్ ఇంట్లో భార్య మంచి స్నేహం అయిపోయింది, చక్కగా మాట్లాడుతుంది రోజు. యోసేపుకు అనుకోవచ్చా, ఈమెతో జర క్లోజ్గా అయిపోతే నేను చాలా పైకి వెళ్ళిపోవచ్చు, ఈమె ద్వారా రికమెండేషన్ చేస్తుంది నాకు ఉద్యోగానికి, కాబట్టి ఈమెతో కొంచెం మంచిగా ఉందాం అనుకోలే. ఆమె ఎప్పుడు మాట్లాడడానికి ఇష్టపడట్లేదంట, దూరం పోతా ఉన్నాడు. ఒకరోజు పాపం చేయమని చేయి పట్టుకుంది. ఆయన దాని చేతిని విడిపించుకొని పై వస్త్రమును వదిలివేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆయన అన్న మాట ఏంటో తెలుసా ఆవిడతో? ఆయన అన్నది, ఎవరు చూడట్లేదు యోసేపు, నా భర్త కూడా లేడు, పనులందరూ బిజీగా ఉన్నారు, ఎవరు లేరు. అప్పుడు యోసేపు అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నీ భర్త నిన్ను చూడకపోవచ్చు, పనివారు చూడకపోవచ్చు, నన్నొకరు చూస్తున్నారు, నేను ఆయన ఎదుట ఈ పాపం నేను ఎట్లా కట్టుకుంటాను? హీఈస్ వాచింగ్, ఆయన నన్ను చూస్తున్నాడు. భయం. దేవుడంటే భయం యోసేపుకి, దేవుడంటే భయం. దావీదుకి దేవుడంటే భయం, దానియేలుకి దేవుడంటే భయం.
బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరి జీవితంలో కొన్నిసార్లు తప్పిదములు చేసినప్పటికీ దేవుడంటే భయం వారికి. దేవుడంటే భయం. ఈరోజు దేవుడు భయం మనకుందా? అమ్మా నీ భార్య లేకుండొచ్చు, నీ భర్త లేకుండొచ్చు, నీ పిల్లలు లేకుండొచ్చు, నీ అధికారి లేకుండొచ్చు, నేనెవరో చూడకపోవచ్చు, తప్పు చేయడానికి అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉండొచ్చు. కానీ క్రైస్తవుడు ఎందుకు తప్పు చేయడో తెలుసా? నిజమైన క్రైస్తవుడు దేవుడంటే భయం. దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడికి రాత్రి కూడా రాత్రి కాదంట, పట్టపగల్లా కనబడుతుందంట. ఈరోజు దేవుడి భయం ఉందా మనకి? అమ్మ గయ్యాల్లాగా ప్రవర్తిస్తున్నావేమో, నీ భర్త ఏమన్నాడు? దేవుడంటే భయపడు తల్లి. అయ్యా నీ భార్య కొడుతున్నావేమో, ఎవరు చూస్తారు చెప్తే ఇంకా కొడుతా అంటున్నావేమో, దేవుడు చూస్తున్నాడు భయపడు. నీ గుట్కాలు, నీ సిగరెట్లు, నీ త్రాగుడు, నీ వ్యభిచారము, నీ చెడ్డ తలంపులు, ఆలోచనలు, ఊహలు అన్నీ ప్రభువుకి తెలుసు. నీ నోట్లోంచి నాలుక వరకు మాట రాకముందే ఆ మాట కంప్లీట్గా తెలుసు. 139వ కీర్తనలు చదువుతాం కదా మనం. నువ్వు లేవకముందే తెలుసు ఆయనకి అన్నీ తెలుసు. భయపడు ఆయనకి. దేవుడు చూస్తున్నాడన్న భయం క్రైస్తవులకు ఉండాలి. రెండోది, దేవుడు అంటే భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. భక్తి అంటే ఏంటిది? దేశభక్తి అంటే అర్థమైందో తెలుసా? దేశం అంటే ప్రేమ. దైవ భక్తి అంటే ఏందో తెలుసా? దేవుడు అంటే ప్రేమ. దేవుడు అంటే ప్రేమ ఉండాలి మనకి. నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా? పాటలు పాడుతాం ప్రభా నిన్ను ప్రేమిస్తున్నామని. నిజంగా దేవుడు అంటే ప్రేమనా? నిజంగా అన్నిటికన్నా ఎక్కువగా దేవుని ప్రేమిస్తామా మనం? కేవలం పాటలు పాడడానికేనా? దేవుడంటే ప్రేమ, దేవుడంటే భయభక్తులు. అబ్రహాము జీవితంలో మనం చూడొచ్చు. పుట్టక కుమారుడు పుట్టాడు. దేవుడు అడిగాడు, ఇస్సాకు నాకు బలి ఇస్తావా? పుట్టక ప్రేమతో పుట్టినటువంటి బిడ్డని ఎంత ప్రేమగా పెంచుకున్నాడో, పెద్ద ఫంక్షన్ చేసిండు. దేవుడంటే ఎంత ప్రేమో తెలుసా? దేవుడంటే ఎంత భయమో తెలుసా? ఆ కుమారుణ్ణి బలి ఇయ్యడానికి కూడా సిద్ధపడ్డాడు. దేవుని దూత, ఆగు అబ్రహామా ఆగు. ఇప్పుడు అర్థమైంది దేవుడంటే నీకు భయభక్తులు గలవాడవని. దేవుడంటే భయం అని అర్థమైంది. దేవుడంటే నీకు భక్తి ఉందని అర్థమైంది. ప్రేమ. నిజంగా దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితాన్ని ఆయన పొడిగిస్తాడు. ఆయన మన ఆయుష్ను పొడిగిస్తాడు.